టీమో ప్రొడక్షన్ హెచ్క్యూ లిమిటెడ్. ఈ కంపెనీ సర్వీసెస్ చూసుకోండి రెసిడెన్షియల్ డిజైన్, అలాగే కమర్షియల్ ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ వాటర్ వేస్ట్ వాటర్ కింద స్క్రోల్ చేస్తున్నా మాస్టర్ ప్లాన్. ఈ కంపెనీ సర్వీసెస్ వచ్చేవి. రెసిడెన్షియల్ డిజైన్ అంటే ఇక్కడ ప్లానింగ్, యూనిట్ డెవలప్మెంట్ అండ్ సింగిల్ ఫ్యామిలీ సబ్ డివిజన్స్. ఈ కంపెనీ ఏ వర్క్ సర్వీసెస్ ఉన్నాయో దీని కింద ఉన్నాయి. వీడియో పాస్ చేసి చదవండి. వీళ్ళ సర్వీసెస్ ఇవి. ఈ కంపెనీ యూనిట్ వచ్చి అగర్వాల్ కార్పొరేట్ హైయెస్ట్ నేతాజీ సుభాష్ ప్లేస్ అండ్ న్యూఢిల్లీలో ఉంది ఈ కంపెనీ. హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. నా కంటెంట్ గా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, టీమో ప్రొడక్షన్ హెచ్క్యూ లిమిటెడ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 5 years లో 267.65% గా రిటర్న్స్ అనేది ఇచ్చింది. అలాగే 1 year చూసుకుంటే 16.82% గా రిటర్న్స్ అనేది గెయిన్ ఇచ్చింది. అలాగే ఇయర్ టు డేట్ చూసుకుంటే 8.70%, 6 months చూసుకుంటే 1.63%, 1 month చూసుకుంటే 13.64%, అలాగే 5 days చూసుకుంటే 4.17%, అలాగే 1 day చూసుకుంటే 4.17% దాకా రిటర్న్స్ అనేది ఇచ్చింది. టీమో ప్రొడక్షన్ హెచ్క్యూ లిమిటెడ్ కరెంట్ ప్రైస్ వచ్చి 1.25 పైసా దాకా ఉంది. అలాగే ఇలా మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 108 crores దాకా ఉంది. అలాగే స్టాక్ పిఈ చూసుకుంటే 22.1 ఉంది. రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయ్ తీసుకుంటే 9.90% గా ఉంది. అలాగే కరెంట్ రేషియో ఏమో 3.32 గా ఉంది. ఇలా మనకు వీళ్ళ రిటర్న్స్ చూసుకుంటే ఓవరాల్ 3 months చూసుకుంటే 4.70% గా ఉంది. అలాగే రిటర్న్స్ ఓవరాల్ 1 year చూసుకుంటే 23.8% గా ఉంది. మనకి వీళ్ళ డెట్ చూసుకుంటే ఈ కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ. ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 69.4% గా ఉంది. 115 crores గా సేల్స్ గ్రోత్ ఉంది. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకుంటే 22.1 ఉంది. వీళ్ళు డివిడెండ్ ఏం ఇవ్వట్లేదు. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 ఉంది. ప్రీవియస్ ఇయర్ అయితే వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు, 10:1 ఇచ్చారు. రిటర్న్ ఓవర్ 6 months చూసుకుంటే 3.31 దాకా ఉంది. వీళ్ళ రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయ్ ఏమో 19.19 దాకా ఉంది. హై అండ్ లో చూసుకుంటే 3.83 దాకా వెళ్ళింది. అలాగే లో చూసుకుంటే 0.91 దాకా వెళ్ళింది, డౌన్ అయింది. టీమో ప్రొడక్షన్ హెచ్క్యూ లిమిటెడ్ కంపెనీ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీ సేల్స్ చూసుకుంటే అరౌండ్ 2023 లో వీళ్ళ సేల్స్ అనేది చాలా డౌన్ అయింది. 375.58 crore నుంచి 114.60 crore 70% గా డౌన్ అయింది. ఈ కంపెనీ FY 2023-24 రిజల్ట్స్ చూసుకుంటే టీమో ప్రొడక్షన్ నెట్ 69% గా ఉంది. అలాగే వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 4.88 crores గా ఉంది. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 2.88 crores గా ఉంది మార్చి 2023 కి. అలాగే టోటల్ సేల్స్ చూసుకుంటే వీళ్ళకి FY 24 నాటికి 457.96 crores గా ఉంది. 45% గా ఇయర్ టు ఇయర్ గా ఉన్నారు. అలాగే ఈ కంపెనీ ఇంతకు ముందు ఈ కంపెనీ పేరు వచ్చి GI ఇంజనీరింగ్ సొల్యూషన్ గా పిలిచేది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ పేరు మార్చారు. ఆగస్ట్ లో మా టీమో ప్రొడక్షన్ హెచ్క్యూ లిమిటెడ్ గా పేరు మారింది. ఈ కంపెనీ చూసుకుంటే 2023 లో ఈక్విటీ షేర్స్ ని 10:1 గా స్ప్లిట్ ఇచ్చారు. ఈ కంపెనీ అంటే ఒక షేర్ కి 10 షేర్లుగా ఇచ్చారు. టీమో ప్రొడక్షన్ షేర్ డెలివర్డ్ చూసుకుంటే మల్టీ బిగ్గర్ రిటర్న్స్ అనేవి ఇచ్చాయి. 250% గా లాస్ట్ 2 years లో ఇచ్చింది. అలాగే ఇన్ 3 years లో చూసుకుంటే ఇది 500% గా రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అలాగే ఇక్కడ చూసుకుంటే టీమో ప్రొడక్షన్ కమాండ్ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 103.35 crores గా ఏప్రిల్ నాటికి ఉంది. ఈ కంపెనీ CAGR చూసుకుంటే లాస్ట్ 1 year లో 24% గా ఉంది. అలాగే 3 years లో 81% గా ఉంది. ఇక్కడ హైయెస్ట్ చూసుకుంటే 3 years లోనే వీళ్ళ కాంపోనెంట్ యాన్యువల్ గ్రోత్ చూసుకుంటే 81% గా ఉంది. 5 years లో 42% గా ఉంది. అలాగే 10 years లో 15% గా ఉంది. ఓవరాల్ గా ఈ కంపెనీ CAGR ఇస్ గుడ్ గా ఉంది. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే లాస్ట్ 10 years లో 2% గా ఉంటే ఫర్దర్ గా లాస్ట్ 1 year లో మాత్రం 7% గా పెరిగింది. అలాగే 3 years చూసుకుంటే 8% గా ఉంది. అలాగే 5 years లో చూసుకుంటే 5% గా ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే పబ్లిక్ ఏమో వచ్చి 59.1% గా ఉన్నారు. అలాగే ప్రమోటర్స్ చూసుకుంటే 40.89% గా ఉన్నారు. చార్ట్ ఓపెన్ చేశాను, నేను 1 week లో ఉన్నాను. ఈ కంపెనీ లిస్టెడ్ వచ్చి December 2015 లో లిస్ట్ అయింది. ఇక్కడ మనము హై చూసుకుంటే అరౌండ్ 3.20 దాకా ఉంది. లో చూసుకుంటే 0.90 దాకా ఉంది. ఈ కంపెనీ రీసెంట్ గా ఇంతలా పెరగడానికి కారణము స్టాక్ స్ప్లిట్ అనేది ఇచ్చారు. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ అక్కడ నుంచి డౌన్ ఫాల్ అయింది. ప్రెసెంట్ అయితే రన్నింగ్ చూసుకుంటే 1.25 పైసా దాకా షేర్ ప్రైస్ అనేది ఉంది. ఈ కంపెనీలో మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేది మంచిగా రిజల్ట్స్ చేశాయి. అలాగే ఇయర్లీ ప్రాఫిట్స్ బాగున్నాయి, అలాగే క్వార్టర్లీ ప్రాఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. మనము దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది మార్చ్ 16th నుంచి షేర్ ప్రైస్ అనేది పెరిగింది. అలాగే మే 19th నుంచి డౌన్ ఫాల్ అయింది. అరౌండ్ జూలై 11th వరకు డౌన్ ఫాల్ అయింది. అక్కడ నుంచి కన్సిస్టెంట్ గా రేంజ్ బౌండ్ లోనే స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మనం
చూసుకుంటే గిన అరౌండ్ 1.50 నుంచి అరౌండ్ 1 వరకు ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతా ఉంది. ఈ స్టాక్ మనం తీసుకోవాల్సిన రీజన్ ఏముందంటే వీళ్ళ ప్రాఫిట్స్ గానీ ఇయర్లీ ప్రాఫిట్స్, క్వార్టర్లీ ప్రాఫిట్స్, అలాగే వీళ్ళ సేల్స్ గ్రోత్ చాలా బాగుంది. దానివల్ల మనం ఈ స్టాక్ అనేది మనం బై చేయొచ్చు. కానీ మీరు ఒకసారి ఈ స్టాక్ ని అనాలిసిస్ చేసి తర్వాతే ట్రేడ్ చేయండి. దిస్ ఇస్ మై ఓన్ అనాలిసిస్. ఇక్కడ మనము దీన్ని బిలో ఫాలో అయితే వన్ బిలో ఫాలో అయితే గిన షార్ట్ ట్రేడింగ్ ఎగ్జిట్ అవ్వడానికి వచ్చి 1 రూపీ ఉంది. అలాగే దీని బిలో అబోవ్ వెళ్తే గిన మనం బై చేయడానికి వచ్చి 1.45 పైసా దాకా ఉంది. ఓవరాల్ గా ఇది మనం లాంగ్ టర్మ్ కి ఇది ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ అనేది ఇస్తుంది. కానీ పేషెన్స్ గా మనం వెయిట్ చేస్తే గానీ ఫర్దర్ గా మనకు చాలా మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది ఈ కంపెనీ. ఎలా ఉంది కంటెంట్? నచ్చితే గిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. జై హింద్.